IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, బ్రెయిన్కి భలే ప్లస్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. నా ఫేవరెట్ అని కూడా చెప్పినట్టున్నాను. అయితే ఈ బెండకాయతో మామూలుగా జనరల్ ఫ్రై ఏం చేస్తాం, మనం సన్నగా ముక్కలు తరిగి వేయించేసుకుంటాం. కాస్త జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేస్తాం. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా ఏదైనా పార్టీ అప్పుడు, పండగలప్పుడు కొంచెం స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది. పల్లీలతో కలిపి బెండకాయ ఫ్రై చిన్న పకోడీ లాంటి టేస్ట్ వస్తుంది. సాధారణంగా పెళ్లి భోజనాల్లో అక్కడ మనకు కనపడుతుంది, విందు భోజనాల్లో కనిపిస్తుంది. అదేం పెద్ద కష్టం కాదు, సింపులే, కొంచెం చిన్న ప్రాసెస్ ఎక్కువ అనమాట. ముందు ఏం చేయాలంటే మనం బెండకాయ ముక్కలు తరుక్కోవాలి. కాస్త లేత బెండకాయలు ఉంటే మనం పులుసు ముక్కల కంటే చిన్నవి, వేపుడు ముక్కల కంటే కొద్దిగా పెద్దవి, కొంచెం ఒక మాదిరి మీడియం సైజు ముక్కలు తరిగి పెట్టుకోవటం. ఓ 1/2 kg 3/4 kg కాయలు కూడా చేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ మాత్రం పెట్టాల్సి వస్తుంది. ఇది ఎట్లా చేయొచ్చు అంటే, మనం ముందు రోజు గారెలు చేసుకున్నాం అనుకోండి, ఆ నూనెని ఇంకోసారి వాడుకోవచ్చు కదా, అది బెండకాయలకి వాడేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. యూజ్డ్ ఆయిల్ తోటి చేసినా కూడా బెండకాయ రుచిగానే ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక 1/2 kg బెండకాయ ముక్కలు ఉంటే కనుక ఒక చిన్న కప్పు, ఒక కప్పు మామూలుగా మన కప్పు మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా, వాటిలలో ఓ 1/4 కప్పు శనగపిండి, ఒక 1/4 కప్పు బియ్యపిండి, తర్వాత కొంచెం మైదా, ఒక స్పూనున్నర మైదా వేయండి. ఇందులో ఉప్పు, కారం, దీనికి సరిపడా ఒక స్పూన్ ఉప్పు, తర్వాత ఒక స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అలా కూడా వేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మసాలా దినుసులు వేసినటువంటి చిన్న గరం మసాలా పౌడరు, ఇవి కలిపేసేయండి. మొత్తం పిండి అంతా ఈవెన్గా కలిపేసి కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు, కొద్దిగా వేయండి. బేకింగ్ పౌడర్ లాంటిది ఉంటే ఒక 1/2 స్పూను, ఒక పావు టీ స్పూను వేసుకోవచ్చు. ఇది కనుక మన సోడా ఉప్పు కనుక అయితే 2 చిటికెల పొడి సరిపోతుంది. దీంట్లో ఈ బెండకాయ ముక్కలన్నీ వేసేసేద్దాం. ఆమ్చూర్ కూడా వేసుకోవచ్చండి. ఆమ్చూర్ వేసుకుంటే ఏమవుతుందంటే చిన్న పులుపు వస్తుంది. నేనేం చేస్తానంటే, ఆమ్చూర్ కంటే పైన ఒక డ్రాప్ నిమ్మరసం వేసి కలుపుకుంటే బాగా ఉంటుందని అనిపిస్తుంది. ఈ శనగపిండి, బియ్యపిండి పదార్థాన్ని ఫుల్ బెండకాయలకి కోట్ చేసేసేయాలి. ఒక 1/2 స్పూను నిమ్మరసం పిండేసి ఇందులో, అంటే ఒక చిన్న చెక్క వేస్తే చాలు. ఈవెన్గా కలిపేశాక కొద్దిగా 2 చుక్కల నీళ్లు, ఎక్కువ వేయకూడదు, కొంచెం తడి రావడం కోసమే అన్నమాట. ఒకసారి పెరుగు వేస్తే ఎందుకనో బాగా కాయలు మాడిపోయినట్టు ముక్కలు అనిపించింది. పెరుగు కంటే ఒట్టిగా తడిచేయి చేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది. అంటే కొంచెం తడి పొడిగా ఈ ముక్కలకి ఈ పిండి పట్టుకోవాలన్నమాట. కలిపేసి వీటిని పక్కన పెట్టండి. జనరల్గా బెండకాయ కొంచెం జిగురుగా ఉంటుంది కదా, దీన్ని ఏంటంటే ఒక 2 గంటల ముందే శుభ్రంగా కడిగేసి తుడిచి చిన్న ముక్కలు చేసి ఆరిపోనిస్తే బాగుంటుంది. ఉదయం పూట చేసుకోవాలంటే ముందు రోజు రాత్రే కడిగేసి కట్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా డ్రైగా అయిపోతాయి, జిగురు లేకుండా వేగిపోతుంది. అయితే ఇప్పుడు మనం నూనెలో వేయిస్తాం కాబట్టి అట్టే జిగురు ఉండదు. ఇవి కూడా బాగా ఆరబెట్టిన ముక్కలే. దీన్ని పక్కకు పెడదాము. ఇప్పుడు ఏం చేద్దామంటే, స్టవ్ వెలిగించి నూనె, బాండీలో నూనె కాగబెట్టడం. ఇది డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకోవాలి నూనె. దీంట్లో మనం ఈ కూరలో వేయదలుచుకున్న మసాలాలు ఏమేమి వేస్తాం మనం, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పులు వేసుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. వేయించి పక్కన పెట్టుకుని తర్వాత బెండకాయ వేయిద్దాం. నూనె బాగా మరకాగిన తర్వాత కాస్త ఈ కూరకు సరిపడా, అంటే ఇప్పుడు మనం ఒక 1/2 kg వేస్తున్నాం కదా, 1/2 kgకి ఒక 50 grams అటు ఇటుగా పల్లీలు వేయించేసుకుందాం. జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి, మన ఓపిక, మన ఇంట్లో జీడిపప్పులు ఉండటము కొంచెం మన చాయిస్. అయితే జీడిపప్పులు కూడా వేస్తే ఎంత బాగుంటుందో ఈ కూర.
పల్లీలు కొంచెం ముదురుగా వేయించి తీసేద్దాము. తర్వాత పచ్చిమిర్చి కూడా. ఈ పచ్చిమిర్చి ఏం చేయాలంటే సన్నగా పొడుగ్గా చీలికలు చేసి మధ్యలోకి తరిగేసి అట్లా వేగనివ్వాలి. మంచి రుచి వస్తుంది, చాలా బాగుంటాయి. కాస్త మొహం జాగ్రత్త, దూరంగా ఉండి పని చేసుకోండి. పచ్చిమిర్చి కాస్త ధారాళంగానే కరివేపాకు, ఇది మరీ జాగ్రత్త. ఈ వేయించి పెట్టుకున్న పదార్థంలో ఏం చేయాలంటే కొంచెం ఉప్పు కారం వీటికి సరిపడా అన్నమాట. కొద్దిగా ఉప్పు, తర్వాత కాస్త కారము, కూరలో పైన వేయటానికి వీలుగా, తర్వాత ఒక చిటికెడు ఇంగువ. ఒకవేళ మీ చాయిస్ వెల్లుల్లిపాయలు అయితే వెల్లుల్లి కూడా ఇక్కడ వేయించేసుకోవచ్చు, అది మీ చాయిస్. జనరల్గా మా పెళ్ళిళ్ళల్లో ఇచ్చేటప్పుడు వెల్లుల్లిపాయలు అవి వాడట్లేదు. దీన్ని ఏం చేయాలంటే ఈవెన్గా ఒకసారి కలిపేసేయండి. కొంచెం మసాలా పొడి లేకపోతే ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏవి వేసినా సరిపోతుంది. కలిపి వీటిని పక్కకు పెట్టుకుందాము. తర్వాత మన బెండకాయ ముక్కలు రెడీగా ఉన్నాయి కదా, శనగపిండితోటి చక్కగా కూటైనాయి. దీన్ని కొంచెం నిదానంగా ముక్క సెపరేట్గా వచ్చేలాగా వేగటానికి వేసేయండి. ఈ నూనెతో పనిచేసేటప్పుడు జాగ్రత్త. ఒకవేళ చేత కాదు వేయలేమనుకుంటే చిన్న దాంట్లో జాలీలో వేసేసుకోవచ్చు. బెండకాయ పచ్చివి కదా, కొంచెం నిదానంగా వేగుతాయి. మీడియం ఫ్లేమ్లో ఉంచి తాపీగా వేగనిస్తే సరిపోతుంది. స్టవ్ ఆపేసేద్దాము. బెండకాయ ముక్కలు వేగిపోయినాయి, తీసేద్దాం. ఫుడ్ కలర్ వేస్తారండి జనరల్గా. మనకి ఈ భోజనాలు మనం క్యాటరింగ్ వాళ్ళకి చెప్పినప్పుడు కొంచెం అంటే ఇంకొంచెం కలర్ఫుల్గా కనపడడానికి మనం ఇంట్లో వేసుకునేటప్పుడు అంత కష్టపడక్కర్లేదు. ఇదే మన కలర్, అంటే ఇది న్యాచురల్ అండ్ హెల్దీ కదా. మరొక చిటికెడు పసుపు తగిలిస్తే ఇంకొంచెం బాగా వస్తుంది కావాలనుకుంటే. నాకైతే ఈ న్యాచురల్ కలర్సే ఇష్టం. మంచి బ్యూటిఫుల్గా వేగినాయి బెండకాయ ముక్కలు, చూడడానికి బాగున్నాయి. బెండకాయలు చాలా క్రిస్ప్గా వేగినాయండి. ఈ వేపించుకుని పూర్తిగా తీసేసిన బెండకాయ ముక్కల మీద ఇంతకుముందు మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, పల్లీలు, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు వేసాం. ఒకవేళ అవకాశం ఉంటే జీడిపప్పులు, అలవాటు ఉంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఆ మసాలాని ఇందులో కలిపేసేద్దాం. ఇంకా పైన ఉప్పు కారాలు వేయవలసిన అవసరం లేదు, మనం ఇందాక వేసేసాం. దాన్ని ఇందులో కలిపేసుకోవచ్చు. కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, మనకు అలవాటు ఉంటే. పైన సర్వింగ్ చేసే దీనిపైన అన్నమాట. చివరికి కొంచెం ఎండు కొబ్బరి పొడిని, పచ్చి కొబ్బరి పొడిని వేడివేడి దాని మీద వేస్తే అది వేగిపోయినట్టు అవుతుంది. మంచి వాసన వస్తుంది, ఫ్రై చేసిన బ్రహ్మాండమైన స్మెల్. మనం జీడిపప్పులు అవి వేస్తే కొంచెం ఇంకా బాగా కలర్ఫుల్గా కనపడుతుంది. ఫుల్ గలగల్లాడుతున్నాయి చక్కగా. ఇదిగోండి మన బెండకాయ ఫ్రై విత్ శనగపిండి రెడీగా ఉంది. చారు రసంతో కానీ సాంబార్ తోటి కానీ సైడ్ డిష్గా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రయత్నించి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో ఏమైనా ఇంట్రెస్టింగ్ చేంజెస్ ఉంటే అవన్నీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి.